ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు వ్యక్తులు బేకరీ షాప్కి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు 2 కేక్స్ ఆర్డర్ ఇచ్చారు. అందులో ఆ బేకరీ అతను అన్నాడు, సార్ ఒక్క చాక్లెట్ కేకే ఉంది, ఇంకో కేక్ లేదు, సో వేరే ఫ్లేవర్ ఆర్డర్ చేయండి అని అన్నాడు. సార్ ఇప్పుడున్న చాక్లెట్ కేక్ లో కూడా కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి, సో వేరే ఫ్లేవర్ ఆర్డర్ చేస్తే నేను ఇంతకంటే బెస్ట్ కేక్ తయారు చేసిస్తాను అని చెప్పాడంట. అప్పుడు మొదటి వ్యక్తి, లేదు నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆ చాక్లెట్ లో ఇంగ్రీడియంట్స్ తక్కువైనా పర్వాలేదు, నాకు అదే కేక్ కావాలి అని చెప్పాడంట. మరో వ్యక్తి, ఇది నేను నా యానివర్సరీ కోసం తీసుకెళ్తున్నాను, నా వైఫ్ కి ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను, సో చాలా టేస్టీగా ఉండాలనుకుంటున్నాను, సో నేను వెయిట్ చేస్తాను, నా కోసం ఒక మంచి బెస్ట్ కేక్ తయారు చేసియండి అని చెప్పాడంట. చాక్లెట్ కేక్ ఆర్డర్ చేసిన వ్యక్తి చాలా గర్వంగా కేక్ పట్టుకుని వెళ్లిపోయాడు. కానీ మరో వ్యక్తి మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ద బెస్ట్ కేక్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ బేకరీ అతను ద బెస్ట్ కేక్ తయారు చేసి తీసుకొచ్చాడు. నిస్తమా మన లైఫ్ లో కూడా మనం దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన లైఫ్ లో కూడా వివాహం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అది దేవునిలో ఘనమైనదిగా ఎంచబడిన కూడా. కనుక నేస్తమా లోకుల మాటల కోసం కాక దేవుని చిత్తం కోసం కనిపెట్టు, ఆలస్యమైనను దేవుడు ద బెస్ట్ నీకు ఇస్తాడు. నీవు కోరుకున్న దాంట్లో ఎన్నో లోపాలు ఉండొచ్చు, అది తొందరగా నీ దగ్గరికి చేరినా దానిలో నీకు సంతోషం ఉండదు. కానీ నువ్వు ఆలస్యమైనను దేవుని చిత్తం కోసం కనిపెడితే అది జీవితాంతం నీకు సంతోషకరంగా మాధుర్యకరంగా ఉంటుంది. కనుక అందం ఆస్తిపాస్తుల కోసం కాక దేవుని చిత్తం కోసం కనిపెట్టు. ఆయనకి తెలుసు ఏ సమయాన నీకేది ఇవ్వాలో. ఆమేన్.